సమాచార హక్కు చట్టం కింద 2005లో ఇది కేంద్రంలో ఓకే అయ్యింది. అంటే ఇలా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, ప్రభుత్వం నుంచి ఒక మనిషికి ఇవ్వచ్చు అని ఒక చట్టం ఓకే అయ్యింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటారు, RTI 2005 యాక్ట్. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నేను వచ్చేసి మన కలెక్టరేట్ కాడికి పోయాను, ఎంత అమౌంట్ రిలీజ్ అయింది రోడ్లకి గద్వాల్ డిస్టిక్కి అని. వాళ్ళు కావాలని మాట మార్చి ఇబ్బంది పెట్టడం జరిగింది, చాలా ఇబ్బందులు అయినా మీకు చెప్పాను. ఇంకా తర్వాత రీసెంట్గా ఫోన్ చేశాను, లేదు రిలీజ్ కాలేదు. 2023 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు ఏమి రిలీజ్ కాలేదు, అంటే 1.5-2 years అవుతుంది. కాబట్టి ఏమి రిలీజ్ కాలేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను వచ్చేసి 5 years, అంటే ఈరోజు 2025, అంటే 5 years బ్యాక్ వేసుకోండి. అంటే 2020 నుంచి ఎంత ఫండ్స్ రిలీజ్ అయ్యాయి, హౌ మచ్ అమౌంట్ స్పెండ్, ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకు తెలియబోతుంది. కాబట్టి 2025 నుంచి 2025 వరకు కూడా ఎంత రిలీజ్ అయింది కూడా తెలుస్తుంది. వాళ్ళు 0 రిలీజ్ అయింది టౌన్కి అని చెప్పారు. నేను మొత్తం డిస్టిక్ అడిగితే వాళ్ళు టౌన్ది మాట్లాడారు. ఇప్పుడు లెటర్ వచ్చేసి ఏమని రాశానంటే ఇక్కడ చూడొచ్చు, మనం మా చెల్లితో రాపించడం జరిగింది. టు ద కలెక్టర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని రాయడం జరిగింది. జోగులాంబ గద్వాల్ 2 ఫ్రమ్ అనిల్ భీమ్నగర్. అప్లికేషన్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, హౌ మచ్ ఫండ్స్ రిలీజ్డ్ ఫర్ గద్వాల్ డెవలప్మెంట్ రోడ్స్ అని ఇక్కడ రెస్పెక్టివ్ సార్ మేడం అని కొద్దిగా సెక్షన్ రాయడం జరిగింది. ఏ సెక్షన్ కింద రాశాను ఇక్కడ చూడొచ్చు. స్పెషల్గా ఈ 16th వార్డు కూడా రాశాను. 16th వార్డుకి 5 years నుంచి ఎంత అమౌంట్ రిలీజ్ అయిందంటే భీమ్నగర్ మరియు రెవెన్యూ కాలనీ వస్తుంది. చూద్దాం, మరి ఇంత ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఎవరైనా అడగొచ్చు మీ ఊర్లో, ఒకవేళ మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు పోయి అడగొచ్చు, ఇంత అమౌంట్ స్పెండ్ అయింది, నువ్వు ఏం ఖర్చు పెట్టావు అని అడగొచ్చు. కాబట్టి ఇది మనకు గవర్నమెంట్ ఇచ్చిన అధికారం, ఏ పౌరుడైనా అడగొచ్చు. కాబట్టి గద్వాల్కి సంబంధించినది అన్నీ, అంటే గద్వాల్ కాన్స్టిట్యున్సీ అనేది మనకు చేతిలో ఉండబోతుంది. మరియు 16th వార్డ్ భీమ్నగర్ రెవెన్యూ కాలనీ 30 రోజుల్లో నాకు వాళ్ళు రిప్లై ఇవ్వాలి చట్టం ప్రకారం. లేకపోతే వాళ్ళకు మీద ఇంకొద్ద ఇట్లనే లెటర్ రాస్తూ పెడితే మనకు 250 రూపాయలు 200 రోజుకి వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ఆఫీసర్ ఎవరికి రాసాం, 2 ఆఫీసర్కి రాసాం, కలెక్టర్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి. నా సిగ్నేచరు, నా సంతకము, నా మొబైల్ నెంబరు. చూద్దాం మళ్ళీ ఇప్పుడైనా ఇస్తారా లేకపోతే ఆడుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మా చెల్లి గద్వాల్ డిస్టిక్ అనే రాసింది. నేను గద్వాల్ కాన్స్టిట్యున్సీ అని గద్వాల్ రాసినారు అనుకున్నా, కానీ గద్వాల్ డిస్టికే రాశారు మా చెల్లి. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇక్కడ SBI బ్యాంక్ అని ఉంది, ఇక్కడ విశాల్ మార్ట్ అని ఉంది. ఇక్కడ అడ్రస్ వచ్చేసి ఇది భీమ్నగర్. ఇక్కడ చూడొచ్చు మనం మెడికల్ షాప్కి సంబంధించిన షాపులు ఉన్నాయి. ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఇదే పోస్ట్ ఆఫీస్, గద్వాల్కి సంబంధించినది. హెడ్ పోస్ట్ ఆఫీస్ అని ఉంది, అంటే గద్వాల్కి హెడ్. ఇది ఎప్పటి నుంచో ఉంది పోస్ట్ ఆఫీస్. ఇది కాగితం పోస్ట్ చేస్తా. ఎలా రాయాలి చూడండి, ఆఫీసర్స్కి టు రాయాలి, ఫ్రమ్ రాయాలి, ఇంకా డేటు ఇది అంతా వివరంగా రాయాలి. యువర్స్ ఫేస్ఫుల్లీ డేట్ అక్కడ క్లియర్గా రాస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ ఎన్వలప్ కొనడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని రాయడం జరిగింది, ఫ్రమ్ అనిల్ అని రాశాను. ఇప్పుడు ఈ రెండు కలిపి వేసి ఇక్కడ 10 రూపాయల స్టాంపు, పవర్ఫుల్ స్టాంపు కొడితే వాళ్ళు పక్కా రిప్లై ఇస్తారని చెప్పడం జరిగింది. మరి చూద్దాం. పెన్ను కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఎలాగైతే స్కూల్లో కాలేజ్లో కొంటారో నేను కూడా అలానే కొన్నాను. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో చూస్తే నేను 10 రూపీస్ స్టాంప్ కొట్టియడం జరిగింది. ఒకవేళ రిప్లై లేట్ అయితే నాకు మనీ కడతారు, ఒక 30 days లోపల ఇవ్వాలి రిప్లై, లేకపోతే ఫైన్ కింద నాకు డబ్బులు కడతారు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి పోతున్నా. ఇక్కడ జిరాక్స్ పెట్టుకున్నా నేను ఇచ్చినట్టుగా. ఇది కొద్దిగా కొత్త ప్యాటర్న్ ఇది. అదే ఓల్డ్ ప్యాటర్న్ అయితే డైరెక్ట్ ఆఫీసర్కి ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ టైమింగ్ వచ్చేసి 9 గంటలకి, వీళ్ళు మాత్రం 10 గంటలకు రావడం జరుగుతుంది. స్టాంప్ అడిగితే స్టాంపు కోసం చర్చిస్తున్నారు, స్టాంప్ ఇవ్వాలా లేదా. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి, చాలా బాధాకరం. తిప్పించుకుంటున్నారు, పోస్ట్ చేయడానికి కూడా తిప్పించుకుంటున్నారు. ఇది చాలా అవమానం. చూడండి, పోస్ట్ ఆఫీస్లో ఇస్తున్నా. చూడండి,
నేను 23 రూపాయలు కట్టడం జరిగింది ఈ పోస్ట్కి. అంటే ఈ పోస్ట్ తీసుకుపోయి కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వండి అని. ఇక్కడ నాకు ఇచ్చారు చూడండి, టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని. ఇక్కడ చూడొచ్చు క్యాష్ 23 రూపాయలు అనింది, నా పేరుంది. ఇక్కడ దీనికి కూడా సిజిఎస్టీ అంట, దీనికి కూడా జిఎస్టీ వేయడం జరిగింది. ఇది మీది ఏమంటారు మీకే వదిలేస్తున్నా. ఇక్కడ చూస్తే లెటర్ చూడండి, ఈ లెటర్ దాపెట్టుకున్నాను, ఏదైనా పనికొస్తే ఇవ్వచ్చని, చూపించని, ప్రశ్నించవచ్చని. రివర్స్ ఇచ్చారు, అంటే నేను వాళ్ళకు అమౌంట్ పే చేయాలి, ఎందుకంటే వాళ్ళు పోస్ట్ తీసుకెళ్తారు కాబట్టి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి నా పోస్ట్ వెళ్ళబోతుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రిసిప్టు, అదో సగం వచ్చేసి దానిపైన ఎన్వలప్ పైన వేస్తారు, పోస్ట్ ఎన్వలప్ పైన చూపించాను. ఇప్పుడు నాకు మిగతా కాగితం ఒకటి నాకు ఒకటి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు జస్ట్ ఒక స్టాంప్ ఇవ్వడానికే చర్చించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. 10 మందిని వేసుకొని వస్తే కానీ ఇలాంటి ఇక్కడ పనులు జరగవు, ఈడ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాను, ఇక్కడ వ్యక్తి కనపడాడు, ఎంతమంది ఉన్నారు అవన్నీ, కాబట్టి రిప్లై కూడా వస్తుంది అనుకుంటున్నా. అడిగి పోయి తిరగాల, అక్కడ ఇక్కడ తిప్పుతారు, జిరాక్స్ అంటారు, పెన్ అంటారు, పేపర్ అంటారు, అన్నీ ఈయన రాసుకొని ఇచ్చేసా. ఇంకా ఇక్కడ ఆఫీస్లో వాళ్ళు నాకు రిప్లై ఇస్తారని అనుకుంటున్నా. చాలా కష్టపడుతున్నా జస్ట్ ఒక రిప్లై ఇన్ఫర్మేషన్ కోసమే. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్ కూడా 9 గంటలకి మీరు చెక్ చేసుకోండి, 9 నుంచి 5 గంటల వరకు. వీళ్ళు మార్చి చెప్తున్నారు 10 నుంచి 4 వరకు అంట. ఇక్కడ ఎవరైనా అధికారులు బయట టైమింగ్ పెట్టారా, ఇది టైం అని? పెట్టలేదు. స్కూళ్ళల్లో పెట్టారు. ఇక్కడ ప్రతి ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో కూడా చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి పోతారు, ఎప్పుడు పడితే ఉండరు. ఇది చాలా బాధ ఇది, ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఏదైనా మనకు పోస్ట్ వస్తే ఇక్కడికి రావాలి, లేకపోతే వాళ్ళు లేట్ చేస్తే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదైనా అర్జెంట్ ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఒక 30 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, 32 రోజుల తర్వాత వస్తాను, చూద్దాం. మళ్ళీ ఒకవేళ నాకు రిప్లై రాకపోతే మళ్ళీ ఎవరు కడతారు ఫైను. వచ్చేసి ఏదో సమాజాన్ని ఉద్ధరిద్దాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ప్రజలకు చెప్దాం అనుకుంటున్నా, కానీ ఇలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా వ్యక్తిగత పనులు కూడా వదిలిపెట్టుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు వ్యాపారం ఉంది, వ్యాపారం బంద్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా 11 దగ్గర అవుతుంది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రజాసేవ చేయాలంటే మన జీవితాన్ని వదులుకోవాల్సిందే. ఇలా ఉంది పరిస్థితి. ఒక పని జరగడానికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇన్ని ఇబ్బందులు దాటి ఒక పని చేయాలంటే చాలా కష్టం, అయినా పోరాడుతున్నా. మీరు ఎలా పోస్ట్ చేయాలి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నీకు ఎలా దొరికింది, ఎవరు చెప్పారు, ఇలా తీసుకోండి ఇన్ఫర్మేషన్ అని అంటే నా ఆన్సర్ వచ్చేసి, అక్కడ కలెక్టరేట్లో ఒక తెలిసిన అన్న పని చేస్తున్నాడు. కొంతమంది తెలిసిన వాళ్ళే సహాయం చేస్తారు. అలా ఒక తెలిసిన మనిషి ఈరోజు సహాయం చేయడం జరిగింది. ఇలా అప్లై చేయి, నువ్వు రావాల్సిన అవసరం లేదు కలెక్టరేట్కి అని చెప్పడం జరిగింది. నేను అదే పని చేశాను. ఇప్పుడు నేను తిరిగి అవసరం లేదు. అదే నేను పోయింటే అక్కడ ఈ ఆఫీస్ ఇవ్వండి, ఆ ఆఫీస్ అని తిప్పించుకునేటోళ్ళు ఒక్కొక్కసారి ఆఫీసర్లు రారు. ఇలా నాకు ఇబ్బంది అవుతుంది. అదే ఇప్పుడు పోస్ట్ వేసానంటే నాకు రిప్లై వస్తుంది డైరెక్ట్గా. అదే కొద్దిగా పాత ప్రాసెస్ చూస్తే అంటే ఇంకో ప్రాసెస్ ఉంది, అంటే వాళ్ళ చేతికి ఇవ్వడం పోయి నాకు ఇది ఇన్ఫర్మేషన్ కావాలి అని. ఇదే బెటర్. ఇప్పుడు నేను పోస్ట్లో పంపిస్తా, వాళ్ళు కూడా నాకు పోస్ట్లోనే రిప్లై ఇస్తారు. 30 రోజుల లోపల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల మనం కూడా తెలుసుకోవచ్చు ఎంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అని. నేను ఆ పనే చేశాను. అదే మీరు మీ ఊరికి ఎంత అమౌంట్ శాంక్షన్ అయ్యింది 5 years లోపల, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఈ స్కూల్ కట్టడానికి అని మీరు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఆ దరఖాస్తు చేసి మీరు ప్రశ్నించవచ్చు, ఇంకా న్యాయపరంగా పోవచ్చు ఈ అమౌంట్ తప్పుడు దారిలా వెళ్తుందని. కాబట్టి ఇది మంచి యాక్ట్. ఒకవేళ రిప్లై ఇస్తే చాలా హ్యాపీ. నేనేమి తప్పు పని చేయట్లేదు. ఇలా ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్తాను. ఇంత అమౌంట్ వచ్చింది, రేపు ఎంత వైన్స్ అమ్మారు గద్వాల్లో, వీలైతే ఎంత లాభం వచ్చింది అని తెలుసుకుంటాను. ఇలా దరఖాస్తులు పెడుతుంటాను. ఒకవేళ సక్సెస్ అయితే ఒకటి తర్వాత ఒకటి తీస్తా, కొన్ని ఏమైనా కంప్లైంట్లు ఉంటే కూడా పెడతా.